బట్ ఈ విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. మరొకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చాం. వాళ్ళకి కూడా వచ్చిన తర్వాత 28 కల్లా మళ్ళీ వాళ్ళు కూడా వస్తే అవి కూడా యాడ్ చేసి పబ్లిష్ చేయడానికి సిద్ధంగా ఉంది. దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెండ్. సో ఇంత ట్రాన్స్పరెంట్గా మొట్టమొదటిసారి సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకొని దేశానికి ఒక మార్గదర్శకంగా ఈ నిర్ణయం చేయటం జరిగింది. నిర్ణయాన్ని అమలు చేయటం కూడా జరిగింది. ట్రాన్స్పరెంట్గా సభలో కూడా పెట్టడం. ఇందులో ఎవ్వరికీ ఎటువంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. మనం రిటార్డ్గా నిలబడి ఎవరైనా అడిగితే సమాధానం చెప్పడానికి దానికి కావాల్సినటువంటి ఏమంటారు సోర్స్ కూడా మన దగ్గర పుస్తకాల రూపేణ నిక్షిప్తమై ఉంది. ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. బట్ అయినా ఇంత బాగా చేస్తే కూడా కొద్దిమంది ఎందుకు దీనికి వ్యతిరేకంగా చెప్తున్నారంటే డెఫినెట్గా చెప్తారు. ఈ దేశం ఈ రాష్ట్రం రాజకీయమైనటువంటి సమాజం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేకపోతే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇద్దరు చేయాలని గట్టిగా దీన్ని చేసి ప్రజల్లో తీసుకొని దానికి అనుగుణంగా డిజైన్ చేసి ప్రోగ్రామ్ చేసి అన్ని ఇవ్వాలని ఆలోచన ఎందుకు పోతా ఉంటే ఫైన్, వాళ్ళిద్దరికి ఉంది. మాకు ఇష్టం లేదని బీఆర్ఎస్ వాళ్ళు ఇది చేస్తే బీఆర్ఎస్ పార్టీకి నష్టం కాబట్టి మేమంతా ఏదో నష్టపోతాం కాబట్టి ఇది బాగలేదని చెప్పటం వల్ల ఇది చేయకుండా ఉండేటువంటి పరిస్థితి, దాని ద్వారా లబ్ధి పొందేటువంటి వాళ్ళకు లబ్ధి పొందకుండా చేసేటువంటి కుట్ర కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కుట్రలో భాగంగానే ఒక ప్రచారం చేసే కార్యక్రమం చేశారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా మనం శాసనసభలో ఇది పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేయించారు. ఇదే రీతిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగానే దేశవ్యాప్తంగా ఈ సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే తెలంగాణలో జరిగినట్టు దేశవ్యాప్తంగా కూడా భారత ప్రభుత్వం చేయాలి అని చెప్పి ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుందని చెప్పి తీర్మానం చేపించి తీర్మానం ద్వారా దేశానికి పంపించారు. సో ఇది పంపించడం వల్ల ఏమైంది, తెలంగాణలో చేశాం, రేపు పొద్దున్న దేశం అంతా కూడా ఈ సర్వే చేయాల్సి వస్తుంది. ఇదంతా చేస్తే మాకు మేము దోచుకునేదానికి మేము చెప్పేదానికి పూర్తిగా నష్టం జరుగుతుంది. కాబట్టి చేయకుండా ఉండాలి అంటే దీన్ని ఏదో రకంగా తప్పు అని చెప్పి పక్కన పడేసి మేము చేయకుండా ఉండాలని తప్పించుకునే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళేమో ఒక రాజకీయపరమైన ఆలోచనతో ఇది జరగకుండా ఉండాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళే దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుందేమో అని చెప్పి చేయకుండా ఉండాలని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళిద్దరు చేసే ప్రచార కార్యక్రమంలో కొద్దిమంది పాపం తెలియనటువంటి వాళ్ళు ఇది నిజమే అని చెప్పి అందులో పడి ఇబ్బంది అవుతున్నారు. అందుకోసం నేనేమంటున్నానంటే ఈ రెండు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ సామాజిక న్యాయం చేయడం కోసం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని జరగకుండా ఉండాలని, మరీ ముఖ్యంగా ఓబీసీలకి న్యాయం జరగకుండా ఉండాలని కుట్రతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ సమూహాలన్నీ కూడా అర్థం చేసుకొని ఇది మన కోసం మన నాయకులు, మన ప్రభుత్వం, మన పార్టీ చేసి మనకు అందించింది. దీన్ని మనం టార్చ్ లాగా తీసుకొని ఈ రాష్ట్రంలో మనకు రావాల్సినటువంటి వాటాన్ని లేకపోతే లాభాలని అన్ని అడగటమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇది జరగాలని డిమాండ్ చేయటం ద్వారా మనం ఇంకా ఈ సామాజిక న్యాయం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ క్రమంలో దీన్ని ముందు తీసుకొని పోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాళ్ళ ట్రాప్లు మనం పడొద్దని, ఈ సామాజిక న్యాయం కోసం మనం ముందుకు పోవాలని ఈ చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా నేను యాజ్ డిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు I must appreciate and congratulate the Chief Minister of Telangana. The reason is, ఈ సామాజిక ఈ సర్వే చేస్తే ఏర్పడే ఇబ్బందులు ఈ చేసినటువంటి రాష్ట్రాల్లో కొద్దిమంది పడుతున్నారు, చూస్తూ ఉంటారు. అది కూడా ఇక్కడ ఉత్పన్నం కావచ్చు. ఉత్పన్నం అయితే అప్పుడు చాలా మంది వచ్చి నా మీద ఒత్తిడి తీసుకొస్తా ఉంటారు. కాబట్టి ఇది చేయకుండా ఉంటే బాగుంటుందని ఎవరైనా ఆలోచన చేస్తారు అక్కడ ఉన్నాడు. కానీ he made it very clear. My agenda is my leader's agenda is my agenda. రాహుల్ గాంధీ నా నాయకుడు, ఆయన అజెండానే నా అజెండా, నాకు వేరే అజెండా లేదు. ఆ అజెండానే నేను ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి ట్రాన్స్పరెంట్గా చేయడం కోసం నేనే ఆ సర్వే అంతా చూసింది. నాకే ఈ మేడ్ ఇట్ వెరీ క్లియర్, చాలా స్పష్టంగా
అలా ఇక్కడ మనం ఎక్కడ ఒక్క చిన్న పొరపాటు కూడా జరగటానికి లేదు. చాలా ట్రాన్స్పరెంట్ గా చేయాల్సిందే. మీరు చాలా లోతుగా పర్యవేక్షించండి. చిన్న పొరపాటు కూడా జరగటానికి లేదు. రాహుల్ గాంధీ గారి డెసిషన్ ఇది. దేశానికి ఇది రోల్ మోడల్ గా ఉండాలి. ఏమైనా కానీ మనకి ఒక అవకాశం వచ్చింది ఒక సామాజిక న్యాయం చేయడానికి. ఆ వచ్చిన అవకాశాన్ని ఈ ఉద్యోగాన్ని సామాజిక న్యాయానికి వాడదాం. నేను దానికి కట్టుబడి ఉన్నా. నాయకుడు చెప్పింది చేద్దాం. మీరు ముందుకెళ్ళండి, దాన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా చేయండి అని నాకే చెప్పారు కాబట్టి నేనే ఎగ్జాంపుల్ గా చెప్తాను మీ అందరికీ. సో దిస్ హ్యాస్ బీన్ డన్ వెరీ చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది. దయచేసి మీరందరూ దీన్ని ఏ రకంగా వాడతారు, ఏ రకంగా ముందుకు తీసుకొని పోతారు అనేది ప్రతి ఒక్కళ్ళు కొన్ని దశాబ్దాలుగా మీరు ఆలోచన చేస్తున్నారు. బీసీలకి న్యాయం జరగాలని లేకపోతే అడుగుతా ఉన్నారు. అడిగిన దాన్ని ప్రతిదానికి అసలు మీరు లెక్క ఏదని అడుగుతా ఉన్నారు. సుప్రీంకోర్టు కానీ బయట కానీ మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క తెలిసి ఒక స్టాంప్ వేసి ఇగో అధికారికంగా 56